మాట్లాడుతాను. ఇంకా ఏమన్నారు అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పుడు వాడు పట్టుకున్నారండి. పట్టుకున్నప్పుడు నువ్వు గుర్తుపట్టావా ప్రవీణ్ అని చెప్పానంటే నాకు ఆయన ఎవరో తెలియదండి. నేను చూసినంతసేపు అయితే ఆయన హెల్మెట్ తీయలేదు, మాస్క్ కూడా తీయలేదు, అలాగే పడుకొని ఉన్నాడని చెప్పి అంటా ఉన్నారు. సరే, ఇప్పుడు మనము ఆయనే వచ్చాడని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళ ఆరోపణల ప్రకారంగా ఇప్పుడు రాజన్న గారు చెప్పిన రీతిగా ఇప్పుడు ఆయన అంత ప్రపంచం గుర్తుపట్టేంత సెలబ్రిటీ కాదు. ఆయన పోయి ఆ మట్టిలో పడుకుంటాడా అనేది ఒక క్వశ్చన్. ఓకే, మట్టిలో పడుకుంటాడా? పక్కన చూస్తే నా హోటల్ కనబడుతుంది, ఎదురు చూస్తే ఇంకో హోటల్ కనబడుతుంది, చుట్టూరు మొత్తం హోటల్ కనబడుతుంది. ఆయన మనుషులు ఉండరా? ఆయన చుట్టాలు ఉండరా? ఆయనకు మట్టిలో పోయి పడుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక ఫోన్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళు రారా? ఇంకోటి ఏమంటానంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చెప్పారో నేను విజయవాడలో ఉన్నా అని చెప్పి కట్ చేశారు కదా. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చెప్పారు ఇట్లా నేను పడిపోయాను, ఇక నేను పడుకున్నాను, నా ఆరోగ్యం బాగాలేదు, ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరైనా చెప్తా ఉన్నారా? వాళ్ళ ఫోటో ఎందుకు ఇప్పటిదాకా ప్లే చేయలేకపోతా ఉన్నారు? ఇంతగా హడావిడి చేస్తూ ఉన్నారు కదా అందరూ. హడావిడి చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఫోటో చూపించండి, ఎవరి అనుమానాలు క్లియర్ అయిపోతాయి కదా. ఇప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు, ట్రాఫిక్ ఎస్ఐ గారికి ఆయన ప్రవీణ్ కాదనే విషయం నాకు తెలియదండి. ఎవరో వచ్చారు పడిపోయారు అనే విషయమే చెప్తా ఉన్నారు. నేనేమంటా అంటే డూప్లికేట్ ప్రవీణ్ని తీసుకొచ్చి అక్కడ డ్రామా చేసింటే ఒక సిచ్యువేషన్ ఉండదా? ఇదే క్వశ్చన్కి సంబంధించి అనేక అనుమానాలు అయితే రైజ్ అయ్యాయి. అంటే ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీరైన కొనులు కనుక డూప్లికేట్ కనుక సందర్భంలో అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కూడా మేము చూసాం, అక్కడ జరిగిన ఇష్యూని కూడా మాట్లాడుతున్న సందర్భం. రవి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, చాలాసేపు అయింది. రవి గారు ఎలా చూడాలి? ఎందుకంటే పీటర్ గారు అన్నట్టుగా ఒకవేళ ఇది కల్పితమో లేకపోతే మ్యానిపులేట్ చేసే ప్రయత్నం అనుకుంటే కనుక అక్కడికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. టోల్ గేట్ దగ్గర మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, లిక్కర్ షాప్ దగ్గర మాట్లాడుతున్నారు, దాంతోపాటు అనేక చోట్ల మేము చూసాము అంటూ కూడా మాట్లాడిన సందర్భం. ఎందుకు ఇలా? అదే సార్, ఇప్పుడు దాదాపుగా ఏంటంటున్నా అంటే దాదాపుగా 2 రాష్ట్రాల్లో ప్రవీణ్ అన్న చాలా మంది గుర్తుపడతారు, ఆయన ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆ ఏరియాలో చర్చెస్ కూడా బాగున్నాయి. ఒకవేళ ఆయన నిజంగా ఆయన ప్రాబ్లంలో ఉంటే ఏ సంఘానికైనా ఏ పాస్టర్కైనా ఫోన్ చేసి సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, అది ఏది చేయలేదు. దాదాపుగా 3 గంటలు రోడ్డు మీద పండుకునే అవసరం లేదు ఆయనకి. అది సార్, దాదాపుగా ఇవన్నీ వీడియోలు కానీ ఇవన్నీ ఫేక్ అని మేము అంటున్నాం సార్. బట్ అక్కడ మాట్లాడుతున్నారుగా జనాలు, మాట్లాడుతున్నారు, రియల్ వ్యక్తిని చూడలే కదా. ఓకే, ఇప్పుడు మీరు నాకు తెలుసు, మిమ్మల్ని చాలా రోజులు చూస్తున్నా, కరెక్ట్గా నేనైతే గుర్తుపడతాను మిమ్మల్ని. కొత్తగా మీలాగా గ్లాసెస్ పెట్టి గడ్డం ఉందనుకోండి, పలానా ప్రవీణ్ అనుకోవచ్చు, కానీ క్లారిటీగా అయితే నువ్వేనైతే తెలియదు కదా. పడిపోయారని చెప్పి అంటున్నారే తప్ప ప్రవీణే అది పడిపోయాడు ఎవరు చెప్పట్లేదుగా. ఓ వ్యక్తి పడిపోయాడు, ఇప్పుడు ఎస్ఐ చెప్తున్న మాట అదే, టీ కొట్టు పిల్లోడు చెప్తున్న మాట అదే. ఏమని ఒక వ్యక్తి పడిపోయాడండి, మేము లేచి కూర్చోబెట్టామండి, నీళ్ళు ఇచ్చామండి, టీ ఇచ్చామండి, ఇక్కడ కూర్చున్నాడండి, మేము హెడ్లైట్ కట్టడానికి ట్రై చేసామని ఎందుకని చెప్పి అన్నాము. మేమేమంటామంటే అదంతా డ్రామా క్రియేట్ చేశారని చెప్పి మేము అంటా ఉన్నాం. నిందితులు ఎవరైతే ఉన్నారో, పెద్ద నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడం కోసం మరొకరిని అక్కడ పంపించి ఆ రోజు నుంచి పొద్దున్న నుంచి అక్కడ కొనిచ్చి ఇక్కడ కొనిచ్చి అదే డ్రెస్ అదే అదే మాస్క్ అలాంటి బండిని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు ప్రీ ప్లాన్ గా చేయడానికి అవకాశాలు లేవా? అంటే మాస్క్ అందుకే కనిపించకుండా ఎక్కడో ఒక దగ్గర మాస్క్ తీసి కనబడతాడు కదా వ్యక్తి అన్నప్పుడు. ఇప్పుడు అయినా తాగుబోతు కాదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్తుంది అదే ఆయన తాగడని చెప్పి. ఇంకో మాట ఏమంటాడంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు ప్రిమినరీ ఏదైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో ఆ రిపోర్ట్ లో ఖచ్చితంగా మనం షుగర్ టెస్ట్కి వెళ్ళినా, యూరిన్ టెస్ట్కి వెళ్ళినా, బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కూడా ఎంతసేపు అంటే 2 hours 3 hours ఇలా గుచ్చి మనం ఈరోజు మిషన్స్ వచ్చి ఇట్లా పెట్టామనంటే నీకు షుగర్ ఉందని చెప్పి చెప్పేస్తుంది అప్పటికప్పుడు. చెప్పట్లేదా? యూరిన్ టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, యూరిన్ టెస్ట్ 1 hour లో మనకు రిపోర్ట్లు బయటకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు నైట్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తా ఉంటే అప్పటికప్పుడు నోట్లో పెట్టాక నువ్వు తాగావా లేవని చెప్పి ఇమ్మీడియట్ గా అప్పటిగా ఊదు అని చెప్పేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు అంతా పోస్ట్ మార్టం జరిగినప్పుడు ఆ బ్లడ్ లో అది ఆల్కహాల్ దొరికిందా లేదా అనే విషయం పోలీస్ వారికి తెలియదా? చెప్పలేగా తాగి చనిపోయాడు అని చెప్పి. రైట్, ఒకసారి ఎస్ఐ బయట వచ్చింది, ఒకసారి ఎస్ఐ ఏమంటున్నా అనేది చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఎస్ఐ ఏమన్నారో చూద్దాం. నిన్న ఎంతసేపు 3 గంటల పాటు ఆయన ఉన్నాడు కదా, ఆ టైంలో కూడా మీకు ఏమైనా సమాచారం ఇచ్చే ప్రయత్నం కావచ్చు? ఏం మాట్లాడలేదండి, అతనేం మాట్లాడలేదు. మీరు కనీసం గుర్తించారా ఈయన ప్రవీణ్ అనే విషయం కానీ, లేకపోతే మీకు అసలు అప్పటిదాకా అతని విషయం కూడా తెలియదండి మాకు. అతనేమో ముద్దాయి స్థానంలో ఉంటే మేమైనా ఎంక్వైరీ చేస్తామండి. అతను ముద్దాయి కదండి, అతను తెలియదు కదా, అప్పుడు తెలియదు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, బండి హ్యాండ్ ఓవర్ చేసుకుని అతని వివరాలు రాసుకుంటాం, అది కూడా కాదు కదా. తను సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది, అన్నీ ఉన్నాయి, హెల్మెట్ ఉంది, మాస్క్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉండే అతను మనం క్వశ్చన్ చేయలేం కదా. కనీసం ఫైన్ కూడా లేదు దాని మీద, బండి మీద ఏపీలో ఫైన్ కూడా లేవు. ఇంకా దాన్ని అతన్ని మనం ఏమీ విచారించలేం కదా. ఇంకా అతను మామూలుగా రిలాక్స్ అవుతే వాటర్ ఇచ్చి కొద్దిగా టీ ఇచ్చామండి.
ఇది పాపం అది ఎక్కడ మళ్ళీ రిపేర్ చేసుకొని అర్జెంట్ అంటున్నాక రిపేర్ చేసుకొని చెప్పానండి. ఇంతలోగా అతను ఈ బాటిల్ అతను తాడు తీసుకొచ్చి ఏదో కట్టాడు, అది ఉండలేదండి. కొన్ని మా దగ్గర వైరు ముక్కుంటానే మేము వెళ్ళామండి. ఇంతలోకి ఆయన రైట్ అది ఒకసారి పీటర్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పీటర్ గారు ఆయన మాట్లాడిన సందర్భంలో మీరు చూస్తుంటారు, ఆయన అంతవరకు తెలియదు, బట్ వాళ్ళకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో అప్పుడు మెమరైజ్ చేసుకుని చెప్పి ఏంటి వర్షన్ ఇప్పుడు ఆయన చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఆయన ప్రవీణ్ అని చెప్పినట్టు ఎక్కడ లేదు కదా. ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి అంటా ఉన్నాను. నేను అదే అంటా ఉన్నాను, ఎవరో ఒక డూప్లికేట్ని తీసుకొచ్చి అక్కడ పడేసి డ్రామా చేసి ఈయన ఆల్రెడీ మొదటి నుంచి తాగి ఉన్నాడని చెప్పి ప్రూవ్ చేయడానికి, ఆయన తాగుపోతా అని చెప్పి ప్రూవ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు, డైరెక్షన్ మొత్తం, కోణం మొత్తం అటువైపే పోతున్నట్టుగా, మీడియా ఫోకస్ కూడా అదే ట్రాక్ని చూపెడుతున్నట్టుగా కనబడుతుంది. కానీ ఇప్పుడు మేము రేజ్ చేస్తున్న క్వశ్చన్స్, మేము రేజ్ చేస్తున్న అనుమానాలు మా ట్రాక్ వైపు ఎవరు కూడా దృష్టి చూపించట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పిందా ఆయన ప్రవీణ్ అని ఎక్కడైనా ఒప్పుకున్నాడా? నేను చూశాను ఆయన ప్రవీణ్ అని చెప్పన్నాడా? వ్యక్తి పడిపోయాడని చెప్తున్నాడు, అది వాస్తవము. మేము కూడా అదే చెప్తాను, వ్యక్తి పడిపోయాడు, వ్యక్తికి టీ ఇచ్చారు, వ్యక్తి ముఖం కడుక్కున్నాడు, వ్యక్తి 4 గంటలు 5 గంటలు పడుకున్నాడు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాను వ్యక్తి పడిపోయాడని చెప్పి. కానీ ఆ వ్యక్తి ప్రవీణ్ కాదు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోరీ కూడా వైన్స్ కడ కనబడ్డాడు ఇక్కడ నైట్ 10:10కి. ఇప్పుడు ఆ 10:10 కూడా మనం చూస్తూ ఉంటే కొన్ని సీసీటీవీస్ ఎగ్జాక్ట్గా చూస్తే వైట్ కలర్లో కనబడతా ఉంటుందండి. ఆ సీసీటీవీ టైమింగ్ చూస్తూ ఉంటే బ్లాక్ కనబడుతుంది, మధ్యలో టైం అయితే 12 అని ఉందో అదేమో వైట్లో కనబడతా ఉంది. ఓకే, ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఘటనకు సంబంధించి 11 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఘటన జరిగిన సీసీటీవీ ఫుటేజ్గా చూపిస్తున్న వీడియోకి గంటన్నర ముందు, అంటే ఇక్కడ 11:40 అంటే గంట అంతకు ముందు, అంటే 10:40 అంటే దాదాపుగా 10:10 10:10 ఆ ప్రాంతంలో ఒక సీసీటీవీ ఫుటేజ్, మరి ముఖ్యంగా లిక్కర్ షాప్ దగ్గర అది కనిపిస్తోంది. అది అక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. అది చాలా సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. దాదాపుగా మొదటి ఫుటేజ్ సంచలనానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో చాలా అనుమానాలకు తావిచ్చిన పక్షంలో, సో ఆ ఫుటేజ్ అది ప్రవీణ్ కాదు అనేది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అంటున్నమాట. సో ఇక్కడ నిన్న కూడా చాలా ఫుటేజెస్ బయటకు వచ్చిన సందర్భం, చాలా ఫుటేజెస్ సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిన సందర్భం. ఇలా వీటిని ఎందుకంటే ఇప్పటికే జేఏసీగా ఫామ్ అయ్యాను అంటున్న సందర్భంలో వీటన్నిటిని అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని అనలైజ్ చేసి ఒక కంప్లైంట్గా వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మళ్ళీ 110% అండి, 110% కూడా కేసులు ఫైల్ అయినాయి. ట్రంప్ గారికి కూడా వైట్ హౌస్కి నేనే కాల్ చేశాను, అక్కడ వైట్ హౌస్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి విషయాలు కూడా అక్కడ ఉన్న తెలుగు వారితో కూడా మాట్లాడాము. వారు కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళు కూడా ఒక యూనిట్గా అక్కడ కూడా వాళ్ళ కేసెస్ ఇంటర్నేషనల్గా ఫైల్ చేయబోతూ ఉన్నారు. ఇంకోటి రీసెంట్గా శ్రీనివాస్ అని చెప్పి ఇంటర్నేషనల్ లాయర్స్ ఆయన కూడా చెప్పిన విషయాలు అందరు చూసి ఉన్నారు. తర్వాత కే పాల్ కూడా ఆయన ఫోన్ చేసి వారు కూడా ట్రంప్ గారితో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాము. ఒకవేళ ఇప్పుడు రాజ్ బోడా అని ఒక వ్యక్తి ఏదైతే అలిగేషన్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఆ అలిగేషన్స్ ఎవరైనా సీరియస్గా తీసుకోవాలన్నా, మేము సీరియస్గా తీసుకున్నా కూడా ఇక్కడ ఇండియాలో, ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుద్దా అంటే ఎక్కడ కూడా న్యాయం జరగదు అనేది కనబడతాం. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆయన సీనియర్, ఇప్పుడు ఎవరైతే రాజ్ బోడా ఉన్నారో మీరు దయచేసి అది ప్లే చేయండి. ఆయన కూడా రాజ్ బోడా డైరెక్ట్ ఆయన నర్సాపురం ఎంపీ మీద అలిగేషన్ రైజ్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ నర్సాపూర్ ఎంపీ గారిని ఎవరైనా తీసుకొని మాట్లాడారా, ఇన్వెస్టిగేషన్ చేస్తారా, మీ పైన ఇలా క్లియర్గా అలిగేషన్స్ వస్తూ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ అన్నప్పుడు అక్కడ ఉన్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం కనబడతా ఉంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన జోలికి ఎవరైనా వెళ్తారా? సిస్టమ్లు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ న్యాయం ఎలా జరుగుద్ది? ఇది ఖచ్చితంగా అందుకే అంటా ఉన్నాను, అలాంటి పెద్ద పెద్ద నాయకులని, నిందితులను ఒకవేళ వాస్తవం అయితే వాళ్ళని రక్షించడం కోసమో ఈ డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారా? ఈ క్వశ్చన్స్ ఒక్కొక్కటి బ్యాక్ టు బ్యాక్ మీరు రైజ్ చేస్తున్న సందర్భంలో పోలీసుతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇదే